హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంట్లోనే సింపుల్గా ఇన్విజిబుల్ చైన్ని, లక్ష్మీ కాసులు ఇన్విజిబుల్ చైన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్ ముందుగా దానికి కావాల్సినవి వచ్చేసి ఇక్కడ నేను లక్ష్మీ కాసులు తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు లక్ష్మీ కాసులు తీసుకున్నాను. అలాగే ఇందులోకి మనం చిన్నదైనా వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, నేను మనకు లక్ష్మీ కాసు పైన తగిలడానికి ఇక్కడ స్టోన్ తీసుకున్నాను. అలాగే రెడ్ కలర్ ఏదైతే స్టోన్ తీసుకున్నామో అదే స్టోను చైన్ తీసుకున్నాను. స్టోన్ చైన్ చూడండి, మెరూన్ రెడ్. ఇక్కడ ఇయర్ రింగ్స్కి బుట్టలు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ముందుగా మనము ఒక లక్ష్మీ కాసు తీసుకొని ఇక్కడ నేను 7mm గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేసి దీని మీద ముందుగా మీకు వీడియోలో చూపించినట్టు ఈ స్టోన్ ఇక్కడ అతికిచ్చేసుకుంటున్నాను. చూడండి, ఇలా అతికిచ్చేసుకొని ఇప్పుడు మనము ఈ చైన్ని, స్టోన్ చైన్ని అతికిచ్చేసుకోవాలి దీని చుట్టూ. ఇప్పుడు మనము చూడండి, మనము సైడ్ ఎడ్జెస్కి మాత్రమే 7mm గ్లూని అప్లై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఎంత చైన్ అయితే సరిపోతుందో అంత చైన్ ఇట్లా పెట్టేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు మనం ఇలా చైన్ మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పెట్టుకోవాలి. మనం లాస్ట్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది చైన్ మొత్తం ఎంత సరిపోతుందో అంతా పెట్టేసుకొని దీన్ని కట్ చేసుకుందాం. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇక్కడ దీన్ని కట్ చేసుకుందాం కదా. ఇప్పుడు దీన్ని మనము రౌండ్గా అడ్జస్ట్ చేసుకుందాము. వీడియోలో చూపించినట్టు మనము ఎంతైతే సరిపోతుందో అంతా తీసుకొని ఇలా కట్ చేసుకొని దీన్ని రౌండ్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇది గ్లూ అనేది ఆరిపోయేంత వరకు కనీసం ఒక 10-15 నిమిషాలన్నా పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. ముందుగా మనము లక్ష్మీ కాసు బిల్లం తీసుకొని దానికి 7mm గమ్ అప్లై చేసుకొని ఇలా స్టోన్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకున్నాం కదా. దీన్ని కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు సేమ్ ముందుగా చెప్పినట్టు 7mm గమ్ అనేది లక్ష్మీ కాసు చుట్టూ పెట్టేసుకొని చైన్ని కూడా సేమ్ అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకుంటేనే మనకు లాస్ట్లో ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అలాగే చైన్ కూడా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. చూడండి, ఇలా అన్నీ మీకు 5 లక్ష్మీ కాసుల్ని తయారు చేసి చూపించాను. చూడండి, ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని గేర్ వైర్ ఉంటుంది కదా, గేర్ వైర్ని తీసుకోవాలి. మన మెడ సైజ్ చూసుకొని 18 ఇంచెస్ కానీ 16 ఇంచెస్ కానీ పెట్టుకొని గేర్ వైర్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఫస్ట్ మనము లక్ష్మీ కాసుని ఎక్కించుకుందాం ఒకదాన్ని. చూడండి, ఇలా లక్ష్మీ కాసుని ఎక్కించుకొని మిడిల్ పార్ట్ ఏదో చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మనము ఇలా మిడిల్ సెంటర్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకొని అటు సైడ్ ఇటు సైడ్ రెండు గోల్డ్ పూసలను ఎక్కించుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను సెంటర్ ఏదో చూసుకున్నాను. అలాగే మీరు కూడా మనం ఇన్విజిబుల్ చైన్ తయారు చేసేటప్పుడు మిడిల్ పార్ట్ ఎక్కించుకొని మనము అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కించుకున్నాము అంటే చైన్ అనేది చాలా అందంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను అటు సైడ్ 2 గోల్డ్ పూసలను ఎక్కించాను. అలాగే ఇటు సైడ్ కూడా 2 గోల్డ్ పూసలను ఎక్కించుకుంటున్నాను. ఇప్పుడు మనం లాక్ బీడ్స్ ఉంటాయి కదా, లాక్ బీడ్స్ ఎక్కించుకుందాము అటు సైడ్ ఇటు సైడు. మనము ముందుగా చేసేటప్పుడు మిడిల్ పార్ట్ చూసుకొని వీటిని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనము మిడిల్లోని మిస్టేక్ చేసాము అంటే చైన్ అనేది సరిగ్గా రాదు. చూడండి, ఇక్కడ నేను లాక్ పూసలు ఎక్కించేసుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని నేను వీటిని లాక్ చేస్తున్నాను. ఇలా మనం చెక్ చేసుకొని లాక్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్ చూసుకొని వీటిని నీట్గా సెట్ చేసుకొని లాక్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్ అనేది లాక్ చేసాము అంటే ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అనేది మనం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను లాక్ చేసి చూపించాను. అలాగే మీకు అటు సైడ్ ఇటు సైడ్ రెండింటిని తయారు చేసి చూపిస్తాను. చూడండి, సేమ్ మనం ముందుగా ఒక లాక్ బీడ్ ఎక్కించుకుందాం ఇక్కడ. అలాగే 2 గోల్డ్ పూసల్ని కూడా ఎక్కించేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను 2 గోల్డ్ పూసలను ఎక్కించుకుంటున్నాను. దీని ప్లేస్లో మీ కాడ ఏదైనా కలర్ పూసలు ఉన్నాయి అన్నా కూడా ఎక్కించుకోండి, లేదంటే ముత్యాలు ఉన్నా కూడా ఎక్కించేసుకోండి. ఇక్కడ నేను 2 గోల్డ్ పూసలు ఎక్కించుకున్నాను. చూడండి, ఇప్పుడు
అటు సైడ్ ఒక లక్ష్మీ కాసుని ఎక్కించేసుకున్నాను. ఇప్పుడు సేమ్ అలాగే మళ్ళీ 2 గోల్డ్ పూసల్ని అలాగే ఒక లాక్ బీడ్ని ఎక్కించి చూపిస్తాను చూడండి అన్నిటినీ. ఇక్కడ మనం అటు సైడు ఇటు సైడు 1 ఇంచు గ్యాప్ పెట్టేసుకొని వీటిని కూడా నీట్గా సెట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను 1 ఇంచు గ్యాప్ పెట్టేసుకొని ఇక్కడ లాక్ బీడ్ని లాక్ చేసేస్తున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా లాక్ చేసేస్తున్నాను. ఇలాగే ఆ పక్క కూడా లాక్ చేసేసుకోవాలి. చూడండి మనం ఇలా అన్నిటినీ అడ్జస్ట్ చేసుకుంటూ లాక్ చేసుకుంటే మనకు లాస్ట్లో ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ దానికి ఎంతైతే గ్యాప్ ఇచ్చారో అన్ని దాంట్లోకి అలాగే గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసుకోండి. ఇక్కడ నేను సేమ్ ముందుగా చెప్పినట్టు లక్ష్మీ కాసుల్ని అలాగే అటు సైడ్ ఇటు సైడ్ 2 గోల్డ్ పూసల్ని ఒక లాక్ బీడ్ని ఎక్కించేసుకుంటున్నాను. అలాగే అన్నీ ఎక్కించేసుకొని మొత్తం లాక్ చేసుకోవాలి. చూడండి ఇలా మనం ఇలా లాక్ చేసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా లాక్ చేసుకోండి. మీరు అటు ఇటు లాక్ చేశారు అంటే మీకు మిస్టేక్ వస్తుంది. చూడండి ఇక్కడ నేను అన్నిటిని తయారు చేసేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ హుక్కీని పెట్టేసుకుందాము. చూడండి ఇప్పుడు నేను 2 లాక్ బీడ్లు ఎక్కించేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇక్కడ హుక్కీని తగిలిచ్చేసుకుంటున్నాం కదా. చూడండి మనం ముందుగా చెప్పినట్టు 2 లాక్ బీడ్స్ ఎక్కించేసుకొని ఈ 2 లాక్ బీడ్స్ మధ్యలోకి ఈ గేర్ వైర్ని పంపించేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా పంపించేసుకొని దీన్ని లాక్ చేసేయాలి. చూడండి ఇలా లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా గేర్ వైర్ ఉంది కదా దాన్ని లాస్ట్లో కట్ చేసుకుందాం మనము. అలాగే అటు సైడ్ కూడా హుక్కిని తగిలిచ్చేసుకుందాము. ఇక్కడ సేమ్ 2 లాక్ బీడ్స్ ఎక్కించేసుకొని ఇక్కడ నేను ఫిష్ హుక్కిని తగిలిచ్చేసుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు లాక్ బీడ్స్లోకి ఈ గేర్ వైర్ని పంపించేసుకొని ఇక్కడ కూడా లాక్ చేసేసుకుందాము. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉన్న గేర్ వైర్ని కట్ చేసి చూపిస్తాను. చూడండి గేర్ వైర్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోండి. అలాగే పెట్టాదంటే అది మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. చూడండి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా కొంచెం దాన్ని కట్ చేసుకుంటున్నాను. అలాగే అటు సైడ్ కూడా ఉంది కదా దాన్ని కూడా కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా అయిపోయింది కదా మనకు లక్ష్మీ కాసుల మేకింగ్ చైన్ అనేది. ఇలా సింపుల్గా తయారు చేసి వేసుకొని వెళ్ళారంటే ఎంతో అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ అనేది తయారు చేసుకుందాం. ఇక్కడ నేను ముందుగా చూపించినట్టు బుట్టలు ఉన్నాయి కదా ఆ బుట్టలకి స్టోన్ చైన్ ఉంది కదా మనము ముందుగా లక్ష్మీ కాసులకి ఏదైతే యూస్ చేసామో అదే స్టోన్ చైన్ని ఇక్కడ కూడా యూస్ చేస్తున్నాను. చూడండి మెరూన్ థ్రెడ్ని సేమ్ మెరూన్ థ్రెడ్ స్టోన్ చైన్ అనేది 2 వరుసలుగా తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఇలా 2 వరుసలుగా తీసుకొని దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా మనం 7mm గమ్ అప్లై చేసుకొని దీన్ని 2 వరుసలుగా తగిలిచ్చేసుకుందాము. చూడండి ఇక్కడ సేమ్ ముందుగా చెప్పినట్టు 7mm గమ్ అప్లై చేసుకొని స్టోన్ చైన్ అనేది ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అతికిచ్చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని దీన్ని కూడా నీట్గా సెట్ చేసేసుకుందాము. ఇలా సెట్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను ఐ షేప్ కుందన్స్ పెడుతున్నాను వైట్ కలర్ దాంట్లోవి. మీరు ఇక్కడ కలర్స్ ఏదైనా యూస్ చేయాలి అనుకుంటే మనకు ఇన్విజిబుల్ చైన్లోకి ఏ కలర్ అయితే సెట్ అవుతుందో ఆ కలర్ని ఇక్కడ వాడుకోవచ్చు. ఇక్కడ నేను వైట్ కలర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఐ షేప్ కుందన్స్ని సేమ్ మనం ముందుగా చెప్పినట్టు 7mm గమ్ అప్లై చేసి ఐ షేప్ కుందన్స్ని మొత్తం దీని చుట్టూ పెట్టేసుకోవాలి రౌండ్గా. ఇలా పెట్టేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని దీనిపైన మెరూన్ థ్రెడ్ రౌండ్ కలర్ కుందన్స్ని అతికిచ్చేసుకుందాం. చూడండి ఇలా మనం చుట్టూ 7mm గమ్ అప్లై చేసుకొని దీన్ని మొత్తం పెట్టేసుకోవాలి. మీరు ఇది గ్యాప్ తీసుకొనైనా చేసుకోండి. వెంటనే చేసేదంటే స్టోన్స్ అనేవి ఊడిపోతాయి. ఇక్కడ నేను సేమ్ మళ్ళీ 7mm గమ్ని అప్లై చేసి ఇక్కడ 4mm రౌండ్ మెరూన్ థ్రెడ్ స్టోన్స్ని అతికిచ్చేసుకుంటున్నాను. చూడండి ఇలా మనం సెట్ అయ్యే కలర్స్ పెట్టుకున్నాము అంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదా. మనం పెట్టుకున్నప్పుడు కూడా చైన్ మీదకి అలాగే ఇయర్ రింగ్స్ కూడా సెట్ అయితే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పైన కొద్దిగా మనకు వైట్ కలర్ గ్యాప్ ఉంది కదా దాన్ని కూడా ఫిల్ చేసేసుకుందాం.
7mm గమ్ అనేది అప్లై చేసుకొని ఇక్కడ నేను 3mm స్టోన్, రౌండ్ స్టోన్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకుంటున్నాను. సేమ్ కుందన్స్ని రౌండ్గా ఇలా పెట్టేసుకున్నాము అంటే సరిపోతుంది. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా సెట్ చేసుకున్నాము అంటే మనకు షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసేసుకొని ఇలా పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పైన ఇయర్ రింగ్స్కి వచ్చేసి లక్ష్మీకాసు ఉంది కదా, సేమ్ అలాగే లక్ష్మీకాసుని తయారు చేసేసుకుందాం. ముందుగా చెప్పినట్టు పైన స్టోన్ పెట్టేసుకొని లక్ష్మీకాసు చుట్టూ చైన్ తగిలించేసుకుందాం. మనము ఇయర్ రింగ్స్ అనేవి లక్ష్మీకాసులు ఇప్పుడు చైన్ ఏదైతే చేసామో సేమ్ అలాగే చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బుట్ట అనేది చిన్నపిల్లలు పెట్టుకునేటప్పుడు జస్ట్ లక్ష్మీకాసులు పెట్టుకుంటే అంత బాగుంటావు కదా, ఇలా పెట్టుకున్నారు అంటే చాలా అందంగా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను వెనకాల అటాచ్ చేస్తున్నాను ఇయర్ రింగ్స్కి. ఇయర్ రింగ్స్ పళ్ళు పెట్టేసి అలాగే కింద అటాచ్ చేయడానికి బుట్టకు కూడా ఒక పళ్ళు పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బుట్టకు వచ్చేసి 4mm వైట్ కలర్ నేను స్టోన్ తీసుకున్నాను. ఇక్కడ వైట్ కలర్ ముత్యం తీసుకొని అలాగే పైన కూడా ఒక 4mm వైట్ కలర్ ముత్యం పెట్టేసుకొని దీన్ని ఇక్కడ కట్ చేసి అలా రౌండ్గా అటాచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్కి జాయిన్ చేసేద్దాము. చూడండి ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న లక్ష్మీకాసు ఇయర్ రింగ్ని దీనికి పెట్టేసుకుందాం బుట్టకి. చూడండి ఫ్రెండ్స్ ఎంతో అందంగా వచ్చేసాయి కదా ఇయర్ రింగ్స్ అనేవి. అలాగే ఈ చైన్ మీద కూడా ఎంతో బాగున్నాయి, ఎంతో బాగా సెట్ అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేను అడ్జస్ట్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయి అనేసి. దీన్ని మనం కనీసం ఒక 10 నిమిషాలన్నా పక్కన పెట్టి చేసుకున్నాము అంటే గమ్ అనేది ఆరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంతో బాగా వచ్చాయి కదా ఇయర్ రింగ్స్ అనేవి. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కనుక మనం పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వేసుకొని వెళ్ళాము అంటే ఎంతో అందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ అనేది ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.